సో నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ చూద్దాము. జీవశాస్త్రము చరిత్ర. సో ఇక్కడ క్రీస్తు పూర్వం 3000 సంవత్సరంలోనే ఈజిప్షియన్లు ఏం చేశారంటే చనిపోయిన శరీరాలకు లేపనాలు పోయటం ద్వారా వీళ్ళు ఫిజియాలజీ అదేవిధంగా సర్జరీ నేర్చుకోవడం జరిగింది. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల్లోనే ఈజిప్షియన్లు చనిపోయిన శరీరాలకు లేపనాలు పోయటం ద్వారా శరీర ధర్మశాస్త్రము సర్జరీ నేర్చుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు గ్రీకుల కాలంలో సైన్స్ అనేది ఎలా అభివృద్ధి చెందిందో ఒకసారి మాట్లాడదాం మనం. గ్రీకుల కాలంలో సైన్స్ ఎలా అభివృద్ధి చెందిందనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, క్రీస్తు పూర్వం 570 సంవత్సరంలో క్రీస్తు పూర్వము జీనోఫెన్స్ శాస్త్రవేత్త మొదటిసారిగా శిలాజాల గురించి రాయటం జరిగింది. క్రీస్తు పూర్వం 490 నుంచి 444 ఎంపీడోక్లిస్, తర్వాత మనకి ఎంప్లిడోక్లెస్ అనేటువంటి శాస్త్రవేత్త ఇతను ఏమన్నారంటే సృష్టికి మూలం 4 మూలకాలను తెలియజేశారు. దాంట్లో భూమి, గాలి, నీరు, నిప్పు అని చెప్పి. తర్వాత మనకి హిప్పోక్రేట్స్, యాక్చువల్గా ఇప్పుడు హిప్పోక్రేట్స్ ఇది కరెక్షన్ చేసుకోండి. హిప్పోక్రేట్స్ ఏమన్నారంటే మనకి వ్యాధులు రావటానికి స్వాభావిక కారణాలు ఉంటాయని, వాటిని శరీరమే నయం చేసుకోగలదని శక్తి ఉంటుందని భావించారు. అంటే వ్యాధులు రావడానికి కొన్ని స్వాభావిక కారణాలు ఉంటాయి, ఓకే, అయితే వాటిని శరీరమే నయం చేసుకుంటుందని చెప్పేసి హిప్పోక్రేట్స్ అని చెప్పడం జరిగింది. క్రీస్తు పూర్వం 343 322 మధ్య అరిస్టాటిల్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశారంటే మనకి మొక్కలు జంతువుల వర్గీకరణను శైలా నేరుచా అంటే ప్రకృతిని ఒక కొలమానం అని పేరు పెట్టడం జరిగింది. అయితే క్రీస్తు పూర్వము 343 నుంచి 322 మధ్య మన అరిస్టాటిల్ ఏం చేశారంటే తాను చేసినటువంటి అతను చేసినటువంటి మొక్కల జంతువుల వర్గీకరణకు ఏం పేరు పెట్టారంటే మనకి శైలా నేరుచ అని పెట్టడం జరిగింది. అంటే ప్రకృతిని ఒక కొలమానం అని పేరు పెట్టడం జరిగింది. ప్రజాతి, జాతి అనేటువంటి పదాలని మొట్టమొదటిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే మనకి అరిస్టాటిల్ అవుతారు. తర్వాత ఏమన్నారంటే మన అరిస్టాటిల్ శరీరంలోని వివిధ భాగాల నుంచి మనకి పాన్ జోన్స్ అనేటువంటి కణాలు ప్రత్యుత్పత్తి భాగాలకు చేరి అక్కడి నుంచి తర్వాత ఆ జీవులకి వస్తాయని చెప్పడం జరిగింది. అంటే అరిస్టాటిల్ ఏం చెప్పారంటే శరీరంలోని వివిధ భాగాల నుంచి పాన్ జోన్స్ అనేటువంటి కణాలు ప్రత్యుత్పత్తి భాగాలకు చేరి అక్కడి నుంచి తర్వాత అవి జీవుల ముఖ్య లక్షణాలకు కారణమవుతాయని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే అరిస్టాటిల్. తర్వాత ఈ ఆలోచననే డార్విన్ ఏం చేశారంటే పాన్ జెనిసిస్ అనేటువంటి సిద్ధాంతంగా రూపొందించడం జరిగింది. ఓకే, అంటే అరిస్టాటిల్ ఏమన్నారు, శరీరంలోని వివిధ భాగాల నుండి పాన్ జీన్స్ అనమాట ఇది. ఓకే, పాన్ జీన్స్ అనేటువంటి కణాలు ప్రత్యుత్పత్తి భాగాలకు చేరతాయి. అక్కడి నుండి తరువాత అవి ఏం చేస్తాయి, జీవుల ముఖ్య లక్షణాలకు కారణమవుతాయని చెప్పడం జరిగింది. మరి ఇతని ఆలోచననే డార్విన్ అనేటువంటి శాస్త్రవేత్త పాన్ జెనిసిస్ సిద్ధాంతంగా రూపొందించారు. ఇది గ్రీకుల కాలంలో ఉన్నటువంటి అభివృద్ధి. అంటే గ్రీకుల కాలంలో ఇక్కడ ఎవరెవరు వచ్చారు చూడండి, జీనోఫెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త వచ్చారు. తర్వాత వచ్చిన శాస్త్రవేత్త ఎంప్లిడోక్లెస్, చిన్న మిస్టేక్స్ ఉంటాయండి, గమనించండి. ఎంప్లిడోక్లెస్, హిప్పోక్రేట్స్, తర్వాత అరిస్టాటిల్ వస్తారు. తర్వాత మనకి డార్విన్ రావటం జరిగిందనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రోమన్ కాలంలో సైన్స్ అనేది అభివృద్ధి ఎలా జరిగిందనే అంశాన్ని చూస్తే రోమన్ కాలంలో సైన్స్ ఎలా అభివృద్ధి జరిగింది అంటే ఇక గమనిక చూడండి. రోమన్ కాలంలో సైన్స్ అనేది ఎలా అభివృద్ధి చెందిందంటే యూరప్లో 12-14 శతాబ్దాల్లో, అంటే 12 నుంచి 14 శతాబ్దాలలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి చాలా తక్కువగా జరిగింది. అందువల్ల ఈ కాలాన్ని సైన్స్ పరంగా చీకటి యుగం అంటాము. యూరోప్లో మనకి 12వ శతాబ్దం నుంచి 14 శతాబ్దాల మధ్య సైన్స్ అనేది బాగా తక్కువగా అభివృద్ధి జరిగింది. అందువల్ల ఆ కాలాన్ని సైన్స్ పరంగా చీకటి యుగం అని పిలవటం జరుగుతుంది. ఓకే, తర్వాత ఇది ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే సైన్స్ అనే పదం లాటిన్ పదమైనటువంటి సెన్షియా లేదా సిరే నుండి వచ్చింది. మరి సెన్షియా లేదా సిరే అంటే మనకి జ్ఞానం అని అర్థము. సో క్రీస్తుపూర్వం 3000 సంవత్సరంలో ఈజిప్షియన్లు చనిపోయిన శరీరాలకు లేపనలు పోయడం ద్వారా శరీర ధర్మశాస్త్రం సర్జరీ నేర్చుకున్నారని చెప్పేసి ఇక్కడ చెప్పాము.
గ్రీకుల కాలం అభివృద్ధి అనేది మనకి 2 సార్లు జరిగింది. ఈ 2 సార్లు ఇక్కడ రావటం జరిగింది. తర్వాత మనకి రోమన్ కాలంలో సైన్స్ అభివృద్ధి. సో ఇక్కడ వరకు ఒక 2 టైమ్స్ మనకి రావటం జరిగింది. తర్వాత చూడండి, రోమన్ కాలంలో సైన్స్ అభివృద్ధిలో నెక్స్ట్ చూస్తే మనకి 12 నుంచి 14 శతాబ్దం ఏం సైన్స్ అనేది డెవలప్మెంట్ కాలేదు. కానీ 15వ శతాబ్దం నుంచి సైన్స్ అనేది బాగా డెవలప్మెంట్ అయింది. ఇక్కడ చూడండి, 15వ శతాబ్దంలో జాన్ గుటెన్బర్గ్ ఏం చేశారంటే ప్రింటింగ్ ప్రెస్ని కనుక్కోవటం జరిగింది. అచ్చు యంత్రాన్ని కనుక్కోవటం జరిగింది 15వ శతాబ్దంలో. ఓకే, ఇతను గుటెన్బర్గ్ అనే శాస్త్రవేత్త ప్రింటింగ్ ప్రెస్ని కనుక్కోవటంతో సైన్స్ అనేది బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది కలిగింది. తర్వాత 1400 సంవత్సరంలో ఏమైందంటే లియోనార్డో డావిన్సీ ఇతను శరీర భాగాలను ఛేదన చేసి అంటే డిసెక్షన్ చేసి శరీరంలో ఉన్నటువంటి అంతర్నిర్మాణం మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త లియోనార్డో డావిన్సీ. ఓకే, తర్వాత 16వ శతాబ్దంలో ఏం జరిగిందంటే 16వ శతాబ్దంలో మనకి ఫ్రాన్సిస్ బేకన్ అనే శాస్త్రవేత్త వస్తారు. ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది. అంటే మిస్టేక్ బుక్లో ఎందుకు ఉందంటే ఇది నేను వేరే దగ్గర డిటిపి చేయించాను, వాళ్ళు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదు కాబట్టి అలాగే ఉండిపోయింది ఇది. సో ఫ్రాన్సిస్ బేకన్. ఓకే, 16వ శతాబ్దంలో ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రయోగ పద్ధతిని సూచించడం జరిగింది. ప్రయోగ పద్ధతిని ప్రాచుర్యంలో తెచ్చిన శాస్త్రవేత్త కూడా ఫ్రాన్సిస్ బేకన్ అవుతారు. ఇది ఇంపార్టెంట్ బిట్. తర్వాత 1665 మీకు తెలుసు రాబర్ట్ హూక్ కణాలని కనుక్కోవడం జరిగింది. తర్వాత మనకి లెవెన్హాక్ ఏం చేశారంటే శుక్ర కణాలని మైక్రోస్కోప్ సహాయంతో చూసిన మొదటి వ్యక్తి. సో తర్వాత మనకి లెవెన్హాక్ ఏం చేశారంటే మనకి శుక్ర కణాలను సూక్ష్మదర్శనం చూసినటువంటి మొదటి వ్యక్తి లెవెన్హాక్. తర్వాత మనకి 1707-1778 మధ్య కరోలస్ లినియస్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. కరోలస్ లినియస్ అంటే 1707 నుంచి 1778 కాలంలో కరోలస్ లినియస్ ఏం చేశారు, మొక్కలను జంతువుల్ని శాస్త్రీయంగా వర్గీకరించి మరి వర్గీకరణ శాస్త్రానికి పితామహుడు అయ్యారు. ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ పిలవటం జరుగుతుంది. అయితే ఇతను బైనామిల్ అంటే ద్వినామికరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం కూడా జరిగింది. ఓకే, ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరి ఇతని గ్రంథం ఏంటంటే మనకి స్పీసీస్ ప్లాంటారామ్ అనేది ఇతని యొక్క గ్రంథం. ఇది కరోలస్ లినియస్ గురించి. తర్వాత 1769 నుంచి 1839 కాలంలో ఇక్కడ ఒక సైంటిస్ట్ వస్తారు, విలియం స్టేటా స్మిత్. ఇతను శిలాజల వ్యాప్తిని శాస్త్రీయంగా పరిశోధించారు. ఇది ఇంకేమన్నారంటే శిలాజల ఆధారంగా భూమిలో ఏర్పడినటువంటి పొరల క్రమాన్ని నిర్ణయించవచ్చు అని చెప్పారు. అంటే ఫాజిల్స్ ఆధారంగా భూమిలో ఏర్పడినటువంటి పొరలు అనేవి ఎన్ని సంవత్సరాలు ఇవి అని చెప్పేసి మనం దాని యొక్క క్రమాన్ని నిర్ణయించవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత మనకి వస్తారు సైంటిస్ట్ 1778లో థామస్ మాథ్యూస్. సో ఇతను ఏం చేశారంటే మనకి ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే జీవుల మధ్య మనుగడ కోసం పోరాటంలో బలవంతమైనటువంటి జీవులు ఉంటాయి, బలం లేనివి ప్రకృతి నుంచి వైదొలిగిపోతాయి అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి థామస్ మాథ్యూస్. దీన్ని మనం యోగ్యతాల సార్థక జీవనం అని చెప్పొచ్చు. అసలు దీని గురించి చెప్పింది డార్విన్, కానీ ముందు మనకి దీని గురించి చర్చించిన శాస్త్రవేత్త ఎవరంటే మనకి థామస్ మాథ్యూస్. ఓకే, తర్వాత జీవ పరిణామ సిద్ధాంతాన్ని అవసరం లేదు మనకి. జీవ పరిణామ సిద్ధాంతాన్ని వివరించింది ఎవరో జాన్ బాపిస్ట్ లామార్క్. తర్వాత మనకి మానవుని పిండాభివృద్ధి దశల గురించి, మానవుడి యొక్క ఎంబ్రియో స్టేజెస్ గురించి వివరించిన శాస్త్రవేత్త ఎవరంటే మనకి కార్ల్ వాన్ బేర్ అవుతారు. తర్వాత ఈ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేటువంటి గ్రంథాన్ని ప్రచురించిన వారు చార్లెస్ డార్విన్. తర్వాత సైంటిస్ట్ జాన్ నీడమ్. సో ఇతనేమన్నారంటే గాలిలో వేరువేరు ద్రవాలు ఉంచినప్పుడు సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి జాన్ నీడమ్ చెప్పడం జరిగింది. తర్వాత గ్రిగర్ జోహన్ మెండల్, ఈ బిట్టు చాలామంది అడిగారు. మోడర్న్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, ఆధునిక జన్యు శాస్త్రవేత్త ఎవరంటే మనకి గ్రిగర్ జోహన్ మెండల్. ఓకే, ఆధునిక జన్యు శాస్త్రవేత్త ఇతను. ఓకేనండి. తర్వాత మనకి ఇతను ఇంకేమన్నారంటే మనకి గ్రిగర్ జోహన్ మెండల్ అనేవాళ్ళు
ఇతను ఆ, ఆధునిక జన్యుశాస్త్ర పిత అని చెప్పొచ్చు. ఎందుకంటే అనువంశకతి కారణం, హెరిడిటీకి కారణం ఏంటంటే మనకి జన్యువులు అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత మనకి క్రోమోజోమ్లో ప్రాముఖ్యత కనుక్కున్నారు. తర్వాత కాలంలో సమయ విభజన జరిగే విధానం గుర్తించబడింది 1870లో. 1890లో మనకి మియాసిస్ గురించి కొన్ని విధానాన్ని కనుక్కోవడం జరిగింది. ఇక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు, ఇక్కడ శాస్త్రవేత్తల గురించి ఇవ్వలేదు, ఇక్కడ వరకే మనకి శాస్త్రవేత్త గురించి. జోహన్ మెండల్ వచ్చేసి జన్యువులు అనువంశికతకు కారణమవుతాయని చెప్పారు. తర్వాత 1870లో క్రోమోజోమ్ల యొక్క ప్రాముఖ్యత కనుక్కున్నారు. మరి మైటాసిస్ జరిగే విధానం కూడా ఇక్కడ గుర్తించబడింది. 1890లో మియాసిస్ జరిగే విధానం కూడా ఇక్కడ కనుక్కున్నారు. 20వ శతాబ్దంలో మనకి డిఎన్ఏ నిర్మాణాన్ని కనుక్కున్నారు వాట్సన్ అండ్ క్రిక్లు. తర్వాత 1928లో మనకి పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని మొదటిసారిగా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుక్కోవటం జరిగింది. సో తర్వాత జీవశాస్త్రం అనేది ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఓరియంటల్ అండ్ వెస్టర్న్ సైన్స్ అని చెప్తాం కదా. జీవశాస్త్రం అనేది ప్రాక్ అదేవిధంగా పశ్చిమ దేశాల్లో ఎలా అభివృద్ధి చెందింది విజ్ఞాన శాస్త్రం అనేది చాలా ఇంపార్టెంటు. అయితే ఇక్కడ 365 డేస్ క్యాలెండర్ తయారు చేసింది ఈజిప్షియన్లు. అదేవిధంగా లివిస్ అనేటువంటి శాస్త్రవేత్త స్థావర విద్యుత్ని కనుక్కోవటం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాక్ పశ్చిమ దేశాల్లో చరిత్ర అభివృద్ధి అనే టాపిక్లో మనకి సైన్స్లో అంటే భారతదేశంలో అనేది సైన్స్ ఎలా అభివృద్ధి చెందింది, మరి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండియాలో సైన్స్ ఎలా అభివృద్ధి చెందిందే ఎక్కువ ఇవ్వటం జరుగుతుంది. ఓకేనండి. తర్వాత ఇక్కడ చూడండి, ఆయుర్వేదం అనేటువంటి ఉపవేదం అనేది శస్త్రచికిత్స, అంతర్నిర్మాణ శాస్త్రం, వ్యాధి నివారణ, విష పదార్థాల వివరణని వివరిస్తుంది. ఓకే, ఆయుర్వేదం అనే ఉపవేదం ఏం చేస్తుంది? శస్త్రచికిత్సను, అంతర్నిర్మాణ శాస్త్రాన్ని, వ్యాధి నివారణ, విష పదార్థాల వివరణ ఇవన్నీ కూడా వివరిస్తుంది ఆయుర్వేదం అనేటువంటి ఉపవేదం. తర్వాత మనకి మెటీరియా మెడికా. సో ఈ గ్రంథంలో వ్యాధుల నివారణకు ఉపయోగించే ఎన్నో రకాల జంతువులను, మొక్కల గురించి వివరించడం జరిగింది. అంటే వ్యాధుల నివారణకు ఉపయోగించే ఎన్నో రకాల జంతువులని, మొక్కలను గురించి ఇక్కడ వివరించడం అనేది జరిగింది. ఓకే, తర్వాత చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎట్టి పరిస్థితుల్లో వీడియో స్కిప్ చేయొద్దు. ఓకే, తర్వాత చూడండి ఒకసారి. తర్వాత మనకి శశ్రుత సంహిత, ఇది తప్పిది. శశ్రుత సంహిత అనే గ్రంథంలో శశ్రుతుడు ఏం చేశారంటే సిజేరియన్ అదేవిధంగా ప్లాస్టిక్ సర్జరీ వంటి అంశాలని చర్చించడం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్ పెట్టు. కాబట్టి శశ్రుత సంహిత అనేటువంటి గ్రంథంలో శశ్రుతుడు ఏం చేశారంటే సిజేరియన్ గురించి, ప్లాస్టిక్ సర్జరీ వంటి అంశాల గురించి చర్చించారు. చాలా ఇంపార్టెంటు. తర్వాత ఆర్యభట్ట అనేటువంటి శాస్త్రవేత్త పై విలువను 4 దశాంశాల వరకు ఖచ్చితంగా కనుక్కున్నా. అంటే ఆర్యభట్ట అనేటువంటి శాస్త్రవేత్త గణితంలో ఫేమస్ కాబట్టి ఇక్కడ మనకి ఈ పై విలువను కనుక్కోవడం జరిగింది. తర్వాత ఆర్యభట్ట ఏం చేశారంటే తర్వాత సైన్స్ పట్టిక, కాల విభజన పట్టిక, భ్రూభ్రమణ సిద్ధాంతాలు, ఖగోళ స్థిరాంకాలు, గ్రహాల స్థానాల్ని వివరించడం జరిగింది ఆర్యభట్ట. అయితే మనకి తర్వాత ఢిల్లీ, జైపూర్, ఉజ్జయిని వంటి పట్టణాల్లో విద్యాధర భట్టాచార్య సహాయంతో రాజా జైసింగ్ ఏం చేశారంటే ఖగోళ పరిశోధన కేంద్రాలని నెలకొల్పడం జరిగింది. తర్వాత మనకి ఋగ్వేదంలో సూర్యుని సంవత్సర కాలపరిమితి 12 ఊచల చక్రంగా వివరించబడింది ఋగ్వేదంలో. తర్వాత వస్తారు మనకి సిద్ధ నాగార్జునుడు. ఇతని గ్రంథం వచ్చేసి రసరత్నకారలో మనకి స్వేదనం గురించి, ఉత్పతనం గురించి, లోహ సంగ్రహణ విధానం వంటి ప్రక్రియ గురించి ఇతను వివరించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత చరకుడు కూడా ఇంపార్టెంటే. ఇతని గ్రంథం వచ్చేసి మనకి చరక సంహిత. ఈ చరక సంహితలో మూత్రపిండాలు అదేవిధంగా చర్మ వ్యాధుల రోగ నిర్ధారణ విధానాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఈ గ్రంథంలో మూత్రపిండాలు అదేవిధంగా చర్మ వ్యాధులు, మూత్రపిండాలకు వచ్చేటువంటి వ్యాధులు కావచ్చు, చర్మ వ్యాధులు రోగ నిర్ధారణ విధానాలు దీంట్లో ఉన్నాయన్నమాట. తర్వాత సుశ్రుతుడు గ్రంథం వచ్చేసి సుశ్రుత సంహిత. సో దీంట్లో మనకి శస్త్రచికిత్స గురించి అంటే సిజేరియన్ ప్లాస్టిక్ సర్జరీ గురించి వివరించడం జరిగింది. ఆల్రెడీ ఇది చెప్పాను. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంటే. తర్వాత 1828లో మనకి యునాని అనేటువంటి శాస్త్రవేత్త ఆయుర్వేద వైద్యం ప్రారంభించడం జరిగింది. తర్వాత మనకి 1928లో సివి రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించారు కాబట్టి అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. బ్లాక్ హోల్స్పై పరిశోధన చేసింది
సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ కూడా నోబెల్ ప్రైజ్ అనేది రావటం జరిగింది. తర్వాత పశ్చిమ దేశాల్లో సైన్స్ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటే క్షేత్ర గణితాన్ని అభివృద్ధి చేసింది థేల్స్, పైథాగరస్, అదేవిధంగా యూక్లిడ్. ఓకేనండి. క్షేత్ర గణితాన్ని అభివృద్ధి చేసిన వారిలో ఎవరంటే మనకి థేల్స్, పైథాగరస్, యూక్లిడ్లు. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే నికోలస్ కోపర్నికస్. భూకేంద్ర సిద్ధాంతాన్ని భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టాలమీ. ఓకే. తర్వాత మనకి టెలిస్కోప్ని గెలీలియో. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని న్యూటను. తర్వాత మనకి ఆషర్, అంటే ఇంగ్లీష్లో ఉంటుంది, ఆషర్ అంటే USHER. ఆషర్ ఏం చేశారంటే భూమి వయస్సు నిర్ధారించడానికి ప్రయత్నం చేశాడు. ఆక్సిజన్ ఆవిష్కరించిన తర్వాత మనకి లేవోయిజర్. ఓకే. తర్వాత మనకి దహన క్రియని ఎక్స్ప్లెయిన్ చేసింది యాంటోనీ లారెన్స్. వీళ్ళందరూ సైంటిస్టులు అనమాట. తర్వాత కొంతమంది సైంటిస్టులు ఉన్నారు, అయిపోతుంది. తర్వాత చూస్తే మనకి 1800 సంవత్సరంలో మనకి జౌల్ అనేటువంటి శాస్త్రవేత్త ఉష్ణం ఒక విధమైనటువంటి శక్తి స్వరూపం చెప్పడం జరిగింది. ఉష్ణం, హీట్ అనేది ఒక విధమైన శక్తి స్వరూపం చెప్పిన శాస్త్రవేత్త జౌల్. తర్వాత మైకల్ ఫ్యారడే అనేటువంటి శాస్త్రవేత్త కదిలే అయస్కాంతం విద్యుత్ని ఉత్పత్తి చేస్తుందని చెప్పడం జరిగింది. తర్వాత మనకి మ్యాక్స్వెల్ వచ్చేసి మనకి మ్యాక్స్వెల్ ఏం చేశారంటే కాంతి, ఇతర శక్తి తరంగాలు ఒకే విధమైనవని చెప్పేసి తెలపడం జరిగింది. విలియం హార్వే తర్వాత రక్త ప్రసరణ విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మార్సిలో మాల్ఫిజీ గుండెకు రక్తాన్ని అందించే విధాన్ని వివరించాడు. రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త క్షయ, కలర క్రిముల గురించి వివరించాడు. తర్వాత జంతువుల విచ్ఛేదనం చేసి లోపలి భాగాల గురించి తెలిపింది ఎవరంటే గెలిన్. తర్వాత మనకి ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని వివరించింది హ్యూగో డ్రివిస్. అన్వేషణ పద్ధతిని, హ్యూరిస్టిక్ మెథడ్ని ఆర్మ్స్ట్రాంగ్ ప్రవేశపెట్టాడు. తర్వాత ఐన్స్టీన్ అనేవాళ్ళు అతను సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీ అని భౌతిక శాస్త్రానికి సంబంధించింది సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి వివరించడం జరిగింది. సో తర్వాత ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటప్పుడు, శాస్త్రవేత్తల గురించి అడిగేటప్పుడు ఒక శాస్త్రవేత్త అంటే ఒక రంగంలో భౌతిక శాస్త్రంలో ఎవరు ఫేమస్, కెమిస్ట్రీలో ఎవరు, బయాలజీలో ఎవరు అని చెప్పేసి ఇలాగా మ్యాచింగ్ టైప్లో క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ అంశాలు ఇచ్చాను నేను ఇక్కడ. అయితే మనకి శాస్త్రవేత్తలు చాలామంది ఉంటారు కాబట్టి వారు చేసినటువంటి కృషిని మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ ఒక్కొక్క రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇక్కడ అందిస్తుందని చెప్పేసి ఇచ్చాను. చూడండి, ఐన్స్టీన్ శాస్త్రవేత్త ఫేమస్ కాబట్టి ఇతను భౌతిక శాస్త్రానికి సంబంధించిన వారు. ఇతను సిద్ధాంతం ఏంటంటే మనకి సాపేక్ష సిద్ధాంతం. ఓకే. తర్వాత మనకి ఆర్మ్స్ట్రాంగ్ అనే శాస్త్రవేత్త అన్వేషణ పద్ధతికి సంబంధించిన వారు. గ్రిగర్ జోహన్ మెండల్ జెనెటిక్స్ సంబంధించిన వారు. థేల్స్, పైథాగరస్, యూక్లిడ్ అనేవాళ్ళు క్షేత్ర గణితంని అభివృద్ధి చేశారు మ్యాథ్స్లో. తర్వాత మనకి గెలీలియో టెలిస్కోపు. తర్వాత న్యూటన్ అనే శాస్త్రవేత్త గురుత్వ ఆకర్షణ సిద్ధాంతాలు, గమన సూత్రాలకి ఫేమస్. జౌల్ ఉష్ణం ఒక విధమైన శక్తి స్వరూపం చెప్పడం జరిగింది. తర్వాత మనకి మెండల్, TH మోర్గాన్, ముల్లర్, బ్రిడ్జెస్ వీళ్ళందరూ కూడా జెనెటిక్స్లో విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది. రసాయన శాస్త్రానికి సంబంధించిన వారు ఎవరంటే కెమిస్ట్రీకి రూదర్ఫర్డ్, అదేవిధంగా నీల్స్ బోర్ అవుతారనమాట. ఇంకా మనకి ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్, మానవ సంక్షేమంలో మనకి విజ్ఞాన శాస్త్రము అదేవిధంగా జీవశాస్త్రం పాత్ర ఏంటంటే ఇక్కడ బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. అధిక జనాభాకు సరిపడే ఆహారం కొరకు హరిత విప్లవము, నీలి విప్లవము, శ్వేత విప్లవాల ద్వారా ఆహార ఉత్పత్తి జరిగింది అని గుర్తుపెట్టుకోండి. అంతరిక్షయానంలో క్లోరెల్లా అనేటువంటి శైవలాన్ని ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ఓకే, అదొక అంశము. తర్వాత సైన్స్ నిర్మాణం చూడండి. సైన్స్ నిర్మాణం, సైన్స్ స్ట్రక్చర్లో మనకి సింటాక్టివ్, సబ్స్ట్రాక్టివ్ ఉంటుంది కదా. సంశ్లేషణాత్మక నిర్మాణము, ద్రవ్యాత్మక నిర్మాణం రెండు ఉంటాయి. సో ఈ టాపిక్ నుండి పరీక్షల్లో వచ్చేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందిన అంశమే, ఈ క్రింది వాళ్ళలో ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందని అంశం ఏంటని అడగవచ్చు. సైన్స్ నిర్మాణాన్ని బిల్డింగ్తో పోల్చిన వారు ఎవరు, అదేవిధంగా ప్రక్రియ నైపుణ్యాలలో సమకాలీన ప్రక్రియలకు చెందింది ఏంటి, సమకాలీన ప్రక్రియలకు సంబంధించినటువంటి ఏంటి, ప్రాగుక్తీకరించడం అంటే ఏంటి, లేదా ఇన్ఫరెన్స్ అనుమితిని రాబట్టడం అంటే ఏంటి, అదేవిధంగా శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు ఎన్ని ఉన్నాయి, మరి శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేటువంటి కోణాల్లో ప్రశ్నలు లాంటివి రావటం జరుగుతుంది. ఇంకా ఎలాగిస్తారంటే యథార్థం అంటే ఏంటి నిర్వచనం ఇవ్వచ్చు, సాధారణీకరణ నిర్వచనం ఇవ్వచ్చు, ప్రాకల్పన సిద్ధాంతం అంటే ఏంటి,
నియమం అంటే ఏంటి, సూత్రం అంటే ఏంటి చెప్పి ఒక నిర్వచనం అడిగి ఎగ్జాంపుల్ అనేవి ఇవ్వచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ మనకి సైన్స్ నిర్మాణం నేర్చుకోవాలి. సో సైన్స్ నిర్మాణంలో మనకి జేబీ కోనాట్ ప్రకారం ఏంటంటే సైన్స్ నిర్మాణం అంటే సైన్స్లో ఉన్నటువంటి పరస్పర సంబంధం గల భావనలు, భావన పథకాలు. సైన్స్లో అంటే యాక్చువల్గా సైన్స్ నిర్మాణం అంటే అకార్డింగ్ టు జేబీ కోనాట్ ప్రకారం ఏంటంటే మనకి సైన్స్ నిర్మాణం అంటే సైన్స్లో ఉన్నటువంటి పరస్పర సంబంధం గల భావనలు, భావన పథకాలు అంటే మన విశ్వంలో పరిశీలించదగిన దృగ్విషయాలను కలిపే భావనల నిచ్చెన. మన విశ్వంలో పరిశీలించదగినటువంటి దృగ్విషయాలను కలిపే కాన్సెప్ట్ యొక్క నిచ్చెనే మనకి సైన్స్ అని చెప్పొచ్చు. అదొక ఇంపార్టెంట్ కోనాట్ ప్రకారము. తర్వాత మనకి సైన్స్ నిర్మాణాన్ని ఈ బిల్డింగ్తో పోల్చింది ఎవరో అవగాహన కోసమే, అది హెన్రీ పాయింకర్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఇతర ఉద్దేశం ప్రకారం ఏంటంటే బిల్డింగ్లో ఉన్నటువంటి పునాది ఏంటంటే మనకి సైన్స్లో ఉన్నటువంటి సూత్రాలు, అదేవిధంగా సామాన్యీకరణాలు. ఈ సిద్ధాంతం నిలువు స్తంభాలు ఉంటాయి కదా బిల్డింగ్కి, అవి సిద్ధాంతాలు అవుతాయి. సమాంతర స్తంభాలని అంటే సైన్స్లో ఉన్నటువంటి పద్ధతులు, సైన్స్ ప్రక్రియలను సమాంతర స్తంభాలతో పోల్చడం జరిగింది. మరి సైన్స్ సత్యాలంటే రాళ్ళు, ఇటుకలు, కంకర, కాంక్రీట్ అన్నీ కూడా సైన్స్ సత్యాలు అవుతాయి. ఇవన్నీ కూడా ఒక అవగాహన కోసం చేసినటువంటి నిర్మాణం స్ట్రక్చర్ అనమాట. కాబట్టి బిల్డింగ్లో బేస్మెంట్ ఏదైతే ఉందో అది సైన్స్లో సూత్రాలు, సామాన్యీకరణాలు. మరి సైన్స్కి సిద్ధాంతాలు నిలువు స్తంభాలు లాంటివి, అంటే నిలువు స్తంభాలు సిద్ధాంతాలు అని చెప్పొచ్చు. మరి సమాంతర స్తంభాలు అంటే సైన్స్లో ఉన్నటువంటి పద్ధతులు, అదేవిధంగా సైన్స్లో ఉన్నటువంటి ప్రక్రియలు. రాళ్ళు, ఇటుకలు, కంకర, కాంక్రీట్ అనేవి సైన్స్ యొక్క సత్యాలు అవుతాయి. మరి ఇవన్నీ కూడా ఒక అవగాహన కోసమే. కాబట్టి సైన్స్ నిర్మాణాన్ని మరి బిల్డింగ్తో పోల్చినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే మనకి హెన్రీ పాయింకర్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సైన్స్ యొక్క నిర్మాణంలో ఒక నిమిషం. తర్వాత మనకి సైన్స్ నిర్మాణంలో ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఫస్ట్ వన్ సింటాటిక్, అదేవిధంగా సంశ్లేషణాత్మక నిర్మాణం గురించి మనం మాట్లాడుకోవాలి. సో సైన్స్ నిర్మాణంలో మనకి మొదటగా రెండు ఉంటాయి. సైన్స్ స్ట్రక్చర్లో మనకి సంశ్లేషణాత్మక నిర్మాణం అంటే ఏంటి, ద్రవ్యాత్మక నిర్మాణం అంటే ఏంటి అనేటువంటి రెండు భాగాలు అనేవి సైన్స్ నిర్మాణంలో ఉంటాయి. సో విజ్ఞాన శాస్త్రం సైన్స్ నిర్మాణం అనేది మనకి సంశ్లేషణాత్మక నిర్మాణం అంటే మనకి సింటాక్టిక్ స్ట్రక్చరు, అదేవిధంగా సబ్స్టాంటివ్ స్ట్రక్చర్. ముందు మనం సంశ్లేషణాత్మక నిర్మాణం గురించి మాట్లాడదాము. మరి సంశ్లేషణాత్మక నిర్మాణం అంటే ఏంటి? సైన్స్లో మనం చేసేటువంటి ప్రక్రియ అనేది సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించింది, సింటాక్టిక్ స్ట్రక్చర్కి సంబంధించింది. మరి దీంట్లో ఏముంటాయంటే శాస్త్రీయ ప్రక్రియలు ఉంటాయి, అదేవిధంగా ప్రక్రియ నైపుణ్యాలు ఉంటాయి అన్నమాట. శాస్త్రీయ ప్రక్రియలు, శాస్త్రీయ నైపుణ్యాలు ఉంటాయి. ఇంకా దీంట్లో ఏముంటాయంటే సైన్స్ పద్ధతులు ఒకటి, అదేవిధంగా వైఖరులు అని కూడా దీంట్లో ఉంటాయి. కాబట్టి సైన్స్ యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు ఉంటాయి. ఇంకా మనకి శాస్త్రీయ ప్రక్రియలు, ప్రక్రియ నైపుణ్యాలు కూడా ఉంటాయి. మరి శాస్త్రీయ ప్రక్రియలు, అదేవిధంగా ప్రక్రియ నైపుణ్యాలు ఎలా ఉంటాయో ఒకసారి చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ మనకి శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు మనం హెడ్డింగ్ చూసుకుంటే దీంట్లో ఫస్ట్ వన్ మనకి మౌలిక ప్రక్రియలు ఉంటాయి. ప్రక్రియ నైపుణ్యాలలో మనకి మౌలిక ప్రక్రియలు ఉంటాయి. ఒకసారి చూడండి. సో ఈ ప్రక్రియ నైపుణ్యాలు అని చెప్పాను కదా, అంటే ప్రక్రియలు అంటే ఇక్కడ ఏంటి, శాస్త్రీయ జ్ఞానాన్ని సంపాదించే అన్వేషణకు సాధనాలు. ఇంత మన డెప్త్ అవసరం లేదు, సింపుల్ చెప్తాను చూడండి. సంశ్లేషణాత్మక నిర్మాణంలో శాస్త్రీయ ప్రక్రియలు, అదేవిధంగా శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు ఉంటాయి. ఇంకా ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు కూడా ఉంటాయి. మరి ఈ శాస్త్రీయ ప్రక్రియలు, ప్రక్రియ నైపుణ్యాలు ఎలా ఉంటాయని చూస్తే ఇక్కడ ఏ రాయాలి మనం, శాస్త్రీయ ప్రక్రియలు లేదా ప్రక్రియ నైపుణ్యాలు, శాస్త్రీయ ప్రక్రియలు లేదా ప్రక్రియ నైపుణ్యాలు అనే టాపిక్ని చూసుకోవాలి. మరి దేంట్లో భాగంగా ఉంటుంది, సంశ్లేషణాత్మక నిర్మాణంలో భాగంగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఇక్కడ ప్రక్రియ నైపుణ్యాలు లేదా శాస్త్రీయ ప్రక్రియల్లో మనకి ఫస్ట్ వన్ ఉండేది మౌలిక ప్రక్రియలు, తర్వాత సమకాలీన ప్రక్రియలు ఉంటాయి. కాబట్టి సంశ్లేషణాత్మక నిర్మాణంలో శాస్త్రీయ ప్రక్రియలు, అదేవిధంగా శాస్త్రీయ నైపుణ్యాలు ఉంటాయి.
ఈ శాస్త్రీయ ప్రక్రియలు కానీ ప్రక్రియ నైపుణ్యాలు కానీ ఏ విధంగా ఉంటాయంటే దీంట్లో కూడా మళ్ళీ ఈ శాస్త్రీయ ప్రక్రియలు శాస్త్రీయ నైపుణ్యాలు మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మౌలిక ప్రక్రియలు, రెండోది వచ్చేసి మనకి తర్వాత వస్తుంది సమకాలీన ప్రక్రియలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకి శాస్త్రీయ ప్రక్రియలు లేదా ప్రక్రియ నైపుణ్యాలలో ఉన్నటువంటి ఫస్ట్ వన్ చూద్దాం, మౌలిక ప్రక్రియలు. సో మౌలిక ప్రక్రియల్లో ఏముంటాయంటే అసలు పరిశీలన ఉంటుంది, వర్గీకరణ ఉంటుంది, దేశకాల సంబంధం ఉపయోగించడం ఉంటుంది, పరిమాణీకరించడం ఉంటుంది, కొలవడం ఉంటుంది, ప్రసారం చేయటము, ప్రాగుక్తీకరించడము, రాబట్టడం, ఇవన్నీ కూడా మౌలిక ప్రక్రియకు సంబంధించింది. మరి మౌలిక ప్రక్రియ దేనిలో భాగంగా ఉంటుంది? శాస్త్రీయ ప్రక్రియలు లేదా ప్రక్రియ నైపుణ్యాల్లో భాగంగా ఉంటుంది. మరి ప్రక్రియ నైపుణ్యాలు శాస్త్రీయ ప్రక్రియలు దేంట్లో భాగంగా ఉంటాయి? సంశ్లేషణాత్మక నిర్మాణంలో భాగంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మౌలిక ప్రక్రియలో ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని మనం గమనించాలి. తర్వాత మనకి ఇది ఫస్ట్ వన్ కదా, ఇది ఒకటి కదా. రెండోది ఏంటంటే మనకి ఇక్కడ సమకాలీన ప్రక్రియలు ఉంటాయి. అంటే శాస్త్రీయ ప్రక్రియలు లేదా ప్రక్రియ నైపుణ్యాలలో మౌలిక ప్రక్రియలో ఒకటి, రెండోది సమకాలీన ప్రక్రియలు. మౌలిక ప్రక్రియలు ఏముంటాయి? పరిశీలన, వర్గీకరణ, దేశకాల సంబంధం ఉపయోగించడము, పరిమాణీకరించడము, కొలవటము, ప్రసారం చేయటము, ప్రాగుక్తీకరించడము, రాబట్టడం ఉంటాయి. సమకాలీన ప్రక్రియలు ఏముంటాయంటే దత్తాంశాలను నియంత్రించడము, దత్తాంశ వ్యాఖ్యానము, పరికల్పన, ప్రతిపాదన, ప్రయోగం చేయటం అనేది దీంట్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ మీకు ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా చెప్తాను చూడండి. సో ఇక్కడ సైన్స్ నిర్మాణంలో మనకి రెండు రకాలు ఉంటాయి, సంశ్లేషణాత్మక నిర్మాణము, ద్రవ్యాత్మక నిర్మాణం. మీకు తెలుసు. ఈ సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఏముంటాయి? శాస్త్రీయ ప్రక్రియలు ఉంటాయి. శాస్త్రీయ ప్రక్రియలు లేదా దీన్ని ఏమంటాము? ప్రక్రియ నైపుణ్యాలు అని చెప్తాము. మళ్ళీ శాస్త్రీయ ప్రక్రియలు లేదా ప్రక్రియ నైపుణ్యాల్లో రెండు రకాలు ఉంటాయి. అదేంటి? మౌలిక ప్రక్రియలు, సమకాలీన ప్రక్రియలు. మౌలిక ప్రక్రియలు అంటే ఏంటి? మనం చెప్పాము, పరిశీలన, వర్గీకరణ, దేశకాల సంబంధం ఉపయోగించడము, పరిమాణీకరించడము, కొలవటము, ప్రసారం చేయటము, ఇవన్నీ కూడా మౌలిక ప్రక్రియలు. మరి సమకాలీన ప్రక్రియలు అంటే ఏంటి? దత్తాంశాలను నియంత్రించడము, దత్తాంశ వ్యాఖ్యానము, పరికల్పన, ప్రతిపాదన, ప్రయోగం చేయటము, ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి. ఇప్పుడు మన ఫస్ట్ వన్ మౌలిక ప్రక్రియ గురించి మాట్లాడాలి, దాంట్లో పరిశీలన గురించి మాట్లాడదాం. సో పరిశీలన అంటే విజ్ఞాన శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యం ఏంటంటే పరిశీలన, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ వస్తువుల గురించి కానీ సంఘటన గురించి కానీ సమాచార సేకరణకు ఉపయోగపడేదే పరిశీలన అని చెప్పవచ్చు. అంటే ఏంటి పరిశీలన అంటే? ఒకసారి చూడండి, వస్తువుల గురించి కానీ సంఘటనల గురించి సమాచార సేకరణకు పరిశీలన అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ రెండోది దేశకాల సంబంధాలు ఉపయోగించడము. రెండోది ఏంటి మనకి? దేశకాల సంబంధాలు ఉపయోగించడం. అంటే వివిధ సంఘటనలు స్థలం లేదా కాలాలను బట్టి ఏ విధంగా మారుతాయనే విషయాన్ని, సంఘటనలు జరిగే కాలాన్ని విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. అంటే వివిధ సంఘటనలు కావచ్చు, స్థలం లేదా కాలాలను బట్టి వివిధ సంఘటనలు అనేవి అక్కడ స్థలం బట్టి లేదా కాలం బట్టి ఏ విధంగా మారుతాయి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు చెప్పవచ్చు. దాన్ని మనం దేశకాల సంబంధాలు ఉపయోగించడం అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, పైకి విసరబడిన బంతి గమన మార్గం, ఆక్సిజన్ తయారీలో ఎంత సమయం వేడి చేయడం జరుగుతుంది, క్వాంటిఫికేషన్, పరిమాణీకరించడము. ఇది మూడోది అవుతుందండి. ఓకే, ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్. పైకి విసరబడిన బంతి గమన మార్గం ఏంటి? ఆక్సిజన్ తయారీలో ఎంత సమయం వేడి చేయటం జరుగుతుందని చెప్పేసి ఒక రెండు ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. అది దేశకాల సంబంధాలు ఉపయోగించడం. అంటే వివిధ సంఘటనలు ఉంటాయి కదా, వాటిని ఆ కాలాల బట్టి ఏ విధంగా మారతాయో అనేటువంటి విషయాన్ని, ఆ సంఘటనని విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వివిధ సంఘటనలు ఆ స్థలం లేదా కాలాలను బట్టి ఏ విధంగా మారతాయన్న విషయాన్ని, సంఘటనలు జరిగే కాలాన్ని విద్యార్థులకు చెప్పడం జరుగుతుంది. తర్వాత మూడోది వచ్చేసి మనకి పరిమాణీకరించడం లేదా క్వాంటిఫికేషన్ అంటాము. అంటే ఏంటంటే పొడవు, బరువు, గణపరిమాణము, వైశాల్యము, కాలం వంటి రాశులను సరి అయిన ప్రమాణాలు తెలియచేయటం. కాబట్టి మనకి పొడవు, బరువు, గణపరిమాణము, వైశాల్యం, కాలం వంటి రాశులకు సరి అయిన ప్రమాణం తెలియచేయటము. అంతే కదా, సరి అయిన ప్రమాణాలలో
తెలియచేయటం అని చెప్పొచ్చు. సరి అయిన ప్రమాణాలలో తెలియచేయటము. పొడవు ఏంటి, బరువు, ఘనపరిమాణం, వైశాల్యం, టైం, వీటికి ఈ రాశులకి సరి అయిన ప్రమాణాల్లో తెలియచేయటమే పరిమాణీకరించడం అని చెప్పొచ్చు. ఎన్ని పొడవులు ఉన్నాయి, ఎన్ని కేజీలు ఉన్నాయి, ఎంత వైశాల్యం ఉంది, టైం ఎంత అని చెప్పేసి. ఓకే. తర్వాత మెజర్మెంట్, కొలవడం లేదా మాపనం. సత్య అన్వేషణలోని పరిశీలనకు విలువ కట్టడానికి ఇది ఒక మంచి మార్గం అన్నమాట. అంటే సత్య అన్వేషణలో పరిశీలనకు విలువ కట్టడానికి ఒక మార్గం ఏంటంటే కొలవడం లేదా మాపనం. ఈ మాపనం అనేది వస్తువుల లేదా ప్రక్రియల ఖచ్చితత్వాన్ని తెలియచేస్తుంది. మెజర్మెంట్ ఏం చేస్తుందంటే వస్తువుల లేదా ప్రక్రియల ఖచ్చితత్వాన్ని తెలియచేస్తుంది. ఇక్కడ గమనిక ఏంటంటే విజ్ఞాన శాస్త్ర అభ్యాసంలో ప్రముఖమైనటువంటి నైపుణ్యం ఏంటంటే ఖచ్చితంగా కొలవడము. ఓకే. తర్వాత 5వ చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్, ప్రాగుక్తీకరించడము ప్రిడిక్షన్ కదా. అంటే ఏంటంటే చూడాలి, సేకరించబడిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని నెక్స్ట్ జరగబోయే పరిణామాన్ని లేదా సంఘటనను ముందే ఊహించడమే ప్రాగుక్తీకరించడం అని చెప్పొచ్చు. సేకరించబడిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని తరువాత జరగబోయే పరిణామాన్ని లేదా సంఘటనని ఊహించడమే ప్రాగుక్తీకరించడం అని చెప్పొచ్చు. తర్వాత అనుమితిని రాబట్టడం, డ్రావింగ్ ఇన్ఫరెన్స్, ఇది తప్పించాడు ఇక్కడ ఏంటంటే కరెక్షన్ చేసుకోండి, ఇన్ఫరెన్స్ అనుకోండి, ఇది ఇన్ఫరెన్సెస్. ఓకే. డ్రావింగ్ ఇన్ఫరెన్సెస్. ఓకే. అంటే మనకి అనుమితిని రాబట్టడం అంటే ప్రత్యేక స్వభావం గల సత్యాల నుంచి సాధారణ స్వభావం గల సత్యాలు నిర్ణయించడమే ఏం చెప్పొచ్చు, అనుమతిని రాబట్టడం. అంటే సాధారణ అంశాల నుంచి ప్రత్యేక అంశాలను నిర్ణయించడము. జనరల్ టు పర్టికులర్, పర్టికులర్ టు జనరల్. కాబట్టి ప్రత్యేక స్వభావం గల సత్యాల నుండి సాధారణ స్వభావం గల సత్యాలను నిర్ణయించవచ్చు. అంటే సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాలను మనం నిర్ణయించవచ్చు. కనుక ఆగమన నిగమన పద్ధతుల ద్వారా మనం ఏం చేస్తాము, మనం అనుమతిని రాబట్టడం జరుగుతుందన్నమాట. ఇది 6th వన్. దీని ఎగ్జాంపుల్ నెక్స్ట్ పేజ్లో ఇచ్చాను చూడండి. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఇప్పుడు కొన్ని పదార్థాలు ఎండలో ఉంచి కొంత సమయం తర్వాత దేని ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగింది, కారణాలు ఏంటి, ఆ కారణాలు విశ్లేషించడం ద్వారా అనుమతిని మనం రాబట్టవచ్చు. అదొక ఎగ్జాంపుల్ అనమాట, చూసుకోండి. సో ఇక్కడ చూడండి, గమనిక రాశాను. ప్రాగుక్తీకరించడం వేరు, ప్రాకల్పనను ప్రతిపాదించడం వేరు, గమనించండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది మనకున్నటువంటి మౌలిక ప్రక్రియల్లో చెప్పాము. తర్వాత మనకి ఈ ప్రక్రియ నైపుణ్యాలు లేదా శాస్త్రీయ ప్రక్రియలో సమకాలీన ప్రక్రియల గురించి మాట్లాడదాము. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాకల్పనలను ప్రతిపాదించడము అంటే ఏంటంటే చూడండి ఒకసారి. ప్రాకల్పన ప్రతిపాదించడం అంటే ఏంటి, సత్య అన్వేషణలో సేకరించిన సమాచారం ఆధారంగా సమస్య పరిష్కారం ఊహించబడి ఆ దిశగా పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతుంది. అంటే ముందుగా ఊహించినటువంటి పరిష్కారమే ప్రాకల్పన. పంట దిగుబడి రాకపోవడానికి గల కారణాలను వివిధ ప్రాకల్పనలుగా మనం చెప్పవచ్చు. బడి తోటలో దిగుబడులు ఎందుకు తగ్గాయో చెప్పేసి మనం ప్రాకల్పన చేయవచ్చు. ఓకే. అలాగ రకాలు ఉన్నాయి. కాబట్టి ప్రాకల్పనను ప్రతిపాదించడం అంటే సత్య అన్వేషణలో సేకరించిన సమాచారం ఆధారంగా సమస్య పరిష్కారం అనేది ముందే ఊహించబడి ఆ దిశగా పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతుంది. అంటే ముందుగా ఊహించినటువంటి పరిష్కారమే మనకి ప్రాకల్పన అవుతుంది. పంట దిగుబడికి ఎగ్జాంపుల్ ఏంటి, పంట దిగుబడి రాకపోవడం గల కారణాలను వివిధ ప్రాకల్పనలుగా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే. తర్వాత ప్రయోగాల నిర్వహణ కండక్షన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాము. ఇక్కడ ప్రక్రియ నైపుణ్యాలలో ఈ ప్రయోగ నైపుణ్యం, ఎక్స్పెరిమెంటల్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి గమనిక ఏం రాశాను, ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహించడం అనేది అంటే ప్రయోగ నిర్వహణ అంటే ఏంటి, ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహించడము అంతే అనేది ప్రయోగ నిర్వహణ అని చెప్పొచ్చు. ఓకే. ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహించడం అనేది మనకి ప్రయోగ నిర్వహణ అని చెప్పొచ్చు. ప్రయోగ నిర్వహణ అంటే ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహించడము. మరి ప్రయోగాన్ని ఎందుకు నిర్వహిస్తాం మనం, అసలు ప్రయోగాలు ఎందుకు చేస్తామంటే మన పరికల్పనల్ని పరీక్షించడం కోసం మనం ప్రయోగం చేస్తాము.
టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్ అని చెప్తాం. రెండోది ఏంటంటే సైన్స్లో కనుగొనబడిన సైన్స్లో కనుగొన్నటువంటి శాస్త్రీయ సత్యాలను, సూత్రాలను, సిద్ధాంతాలను, నియమాలను, సాధారణీకరణాలను పరీక్షించి నిర్ధారించుకోవడానికి ప్రయోగం చేస్తాము. అదేవిధంగా ఫలితాలపై చరరాశుల ప్రభావాన్ని పరీక్షించుకొని తెలుసుకోవడానికి మనం ప్రయోగాన్ని నిర్వహిస్తాము కదా. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి, మీరు కూడా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మూడోది థర్డ్ వన్ వచ్చేసి మనకి దత్తాంశాల వ్యాఖ్యానం, ఇంటర్ప్రిటేషన్ అని చెప్పొచ్చు. దత్తాంశాల వ్యాఖ్యానం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లైన్ ఇచ్చి అదేంటో అడుగుతాడు కాబట్టి డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే డెఫినేషన్ చెప్తాను చూడండి. ప్రయోగ ఫలితాల నుండి కానీ, సమాచార సేకరణ నుండి కానీ, సమాచార సేకరణ నుండి కానీ లభించిన సమాచారం నుంచి అవసరమైనటువంటి విషయాలను జాగ్రత్తగా నమోదు చేసి విభిన్న కోణాలలో విశ్లేషించడాన్నే దత్తాంశాల వ్యాఖ్యానం అనొచ్చు. అంటే ప్రయోగ ఫలితాల నుండి కానీ, సమాచార సేకరణ నుండి కానీ లభించిన సమాచారం నుండి అవసరమైనటువంటి విషయాలను జాగ్రత్తగా నమోదు చేసి విభిన్న కోణాల్లో విశ్లేషించడాన్ని మనం దత్తాంశాల వ్యాఖ్యానం అని చెప్పొచ్చు. ఓకేనా, గమనించండి, మీరు బైహార్ట్ చేయాల్సిందే. ఇక్కడ చూడండి, సమాచారాన్ని పట్టికలు, గ్రాఫ్ల రూపంలో నమోదు చేసి విశ్లేషించి ప్రతిక్షేపించడాన్ని మనం దత్తాంశ వ్యాఖ్యానం అనొచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ని, ఏదైనా ఒక సమాచారాన్ని పట్టికలు, గ్రాఫ్ల రూపంలో నమోదు చేసి విశ్లేషించి ప్రతిక్షేపించడాన్ని మనం దత్తాంశ వ్యాఖ్యానం అని చెప్పొచ్చు. తర్వాత నాలుగోది ఏంటంటే మనకి చరరాశులను నియంత్రించడము. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి చరరాశులు అంటే వేరియబుల్స్ మ్యానిపులేషన్ అని చెప్తాం, లేదా కంట్రోల్ ఆఫ్ వేరియబుల్ అని చెప్పొచ్చు. అసలు ఇక్కడ చూడండి, చరరాశులు అంటే ఏంటంటే ఇప్పుడు ప్రకృతిలో జరిగే సంఘటనలకు ఒకటి కంటే ఎక్కువ అంశాలు ప్రభావం చూపుతాయి. ఈ అంశాల ప్రభావాన్ని మనం ఖచ్చితంగా వేరువేరుగా చూడాలి. గుర్తుపెట్టుకోండి, ప్రకృతిలో జరిగే సంఘటనలకు ఒకటి కంటే ఎక్కువ అంశాలు ప్రభావం చేస్తాయి. ఈ అంశాల ప్రభావాన్ని మనం వేరువేరుగా చూడాలి. ఉదాహరణకి వాయువుల్లో పీడనానికి ఉష్ణోగ్రతకు సంబంధం కనుక్కోవాలంటే, వాయువుల్లో పీడనానికిను ఉష్ణోగ్రతకి సంబంధం కనుక్కోవాలంటే మనం ఘన పరిమాణాన్ని మనం నియంత్రించాలి. గమనిక రాశాను చూడండి, ప్రయోగ నిర్వహణలో ఒక అంశం ప్రభావాన్ని పరీక్షించేటప్పుడు రెండవ అంశం ఆ ప్రభావాన్ని నియంత్రించగలగాలి. దాన్ని మనం చరరాశి నియంత్రించమని చెప్పవచ్చు. ప్రయోగ నిర్వహణలో ఒక అంశం యొక్క ప్రభావాన్ని మనం టెస్ట్ చేసేటప్పుడు రెండవ అంశం ప్రభావాన్ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. తర్వాత మనకి నిర్ధారించుకోవటం అనేది ఉంది. సో నిర్ధారించుకోవటం అంటే ఏంటంటే మనకి చూడండి ఒకసారి, పరికల్పనలు పరీక్షించిన తర్వాత ఫలితాలను మరలా పరీక్షించి తుది నిర్ణయానికి రావటమే నిర్ధారించుకోవటం అవుతుందన్నమాట. తర్వాత శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్ లేదా సైంటిఫిక్ అప్రోచ్, ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్. శాస్త్రవేత్తలు తమ శాస్త్ర జ్ఞానాన్ని ఆవిష్కరించడంలో ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిని అనుసరిస్తారు. దీన్నే మనం సైంటిఫిక్ మెథడ్ అని చెప్పొచ్చు. ఏదైనా ఒక సమస్య పరీక్షించేటప్పుడు శాస్త్రవేత్తలు ఉపయోగించేటువంటి పద్ధతిని మనం సైంటిఫిక్ మెథడ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, సైన్స్లో జ్ఞాన నిర్మాణం చేసుకునేందుకు శాస్త్రీయ పద్ధతి ఉపయోగపడుతుంది. అంటే విద్యార్థులు సైన్స్లో జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి సైంటిఫిక్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. NCF 2005 అదేవిధంగా మన తెలంగాణ SCF లేదా APSF కూడా ఏం చేశాయంటే విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకొని సూచించాయి. NCF 2005 అదేవిధంగా మనకి తెలంగాణ స్టేట్ అలాగే AP స్టేట్ SCFలు కూడా, TSSCF అండ్ APSF కూడా విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవాలని సూచించింది. సో తర్వాత చూడండి, ఇక్కడ గమనిక ఇచ్చాను, చాలా ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. డిఎస్సి పరీక్షలో ఖచ్చితంగా శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు అడుగుతారు. అయితే సోపానాలు అనేవి సందర్భాన్ని బట్టి శాస్త్రవేత్తలు బట్టి మారుతుంటాయి. కాబట్టి మామూలుగా ఉన్నటువంటి శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు 8 ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఖచ్చితంగా బిట్ వస్తుంది ఇక్కడ, మీకు షూర్ డౌట్ లేదు. సమస్యని గుర్తించడం ఒకటి, సమస్యను నిర్వచించడము, సమస్యను విశ్లేషించడము, పరికల్పనను ప్రతిపాదించడము, ఆ పరికల్పనను పరీక్షించాలంటే ప్రయోగాలు చేయాలి.
ప్రయోగ ఫలితాలను నిర్ధారించుకోవటం లేదా ప్రయోగ ఫలితాలను విశ్లేషించడము, ముగింపు, నివేదికను రూపొందించడం. ఇది శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి 8 సోపాలు బై హ్యాడ్ చేయండి. తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటని అడగొచ్చు. కాబట్టి చూడండి, ఇక్కడ శాస్త్రీయ వైఖరి, సైంటిఫిక్ యాటిట్యూడ్, డిఎస్సి పరీక్షల్లో ఒక శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తులకు ఉండే లక్షణాలు ఏవి అని అడగొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తుల గురించి లక్షణాలు అడగొచ్చు. ఒక వ్యక్తికి శాస్త్రీయ వైఖరి ఉంటే ఆ వ్యక్తి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు అనేటువంటి కోణాల్లో బిట్లు రావచ్చు. వ్యక్తులు శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, విశాల స్వభావాన్ని కలిగి ఉంటారు, లేదా విశాల దృక్పథాన్ని కలిగి ఉంటారు, విశాల భావాన్ని కలిగి ఉంటారు. వీళ్ళు సత్యం అనేది ఎప్పుడు మారదు అని చెప్పేసి నమ్ముతారు. వీళ్ళందరూ కూడా ఓర్పుగా ఉండి ఇతరుల యొక్క భావాల్ని గౌరవిస్తారు. అదేవిధంగా విమర్శనాత్మకమైన పరిశీలన కలిగి ఉంటారు, అంటే విమర్శనాత్మకమైనటువంటి పరిశీలన కలిగి ఉంటారు వీళ్ళు. అదేవిధంగా లక్ష్యాత్మకతను కలిగి ఉంటారు, మూఢనమ్మకాలని నమ్మరు వీళ్ళు. సరి అయిన ఆధారం లేనప్పుడు తీర్పుని ఏం చేస్తారు, నిలుపుదల చేస్తారు, సస్పెండింగ్ జడ్జిమెంట్ అంటాము. ఇవన్నీ కూడా శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాము, సైన్స్ యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణాన్ని చూద్దాం. దీన్ని మనం ఇంగ్లీష్లో సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సైన్స్ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణం గురించి మనం మాట్లాడదాము. సో ఓకేనా, ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీకు చెప్పాను సైన్స్ ప్రక్రియల ఫలితం. ఓకే, సైన్స్ అనేది ప్రక్రియల ఫలితము. ఓకే, వీటి నుండి సైన్స్ ఉత్పత్తులు ఏర్పడతాయి. ఈ ఉత్పత్తుల సంచితమే సైన్స్ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణం అని చెప్పొచ్చు అనమాట మనం. ఎందుకంటే విజ్ఞాన శాస్త్ర అంటే సైన్స్ ప్రక్రియల ఫలితంగా సైన్స్ ఉత్పత్తులు ఏర్పడతాయి. ఇక్కడ గమనించండి, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సైన్స్ ప్రక్రియల ఫలితంగా, ఇది ఫలితంగా సైన్స్ ప్రక్రియల ఫలితంగా ఏర్పడే విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తుల సంచితమే ద్రవ్యాత్మక నిర్మాణంగా చెప్పవచ్చు. అంటే మనం చూడండి, ఇక్కడ రాస్తాను చూడండి, సైన్స్ ప్రక్రియలు దీని ఫలితంగా, సైన్స్ ప్రక్రియల ఫలితంగా ఏం ఉత్పత్తి అవుతాయి, ఏం ఏర్పడతాయి, సైన్స్ యొక్క ఉత్పత్తులు ఏర్పడతాయి. ఈ ఉత్పత్తులన్నీ కలిపి మనం ఏమంటాము, ద్రవ్యాత్మక నిర్మాణం అని చెప్పవచ్చు. కాబట్టి ప్రక్రియలు అనేవి సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందినవి, సైన్స్ ఉత్పత్తులు అనేవి ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించినవి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చెప్తాను చూడండి, సైన్స్ ప్రక్రియల ఫలితంగా సైన్స్ ఉత్పత్తులు ఏర్పడతాయి. ఈ ఉత్పత్తుల సంచితమే ఈ ఉత్పత్తులన్నీ కలిసి మనం సైన్స్ ద్రవ్యాత్మక నిర్మాణం అని చెప్పవచ్చు అనమాట. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, ఒక్క నిమిషము, ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, రైట్, ఇక్కడ పరిశీలన ద్వారా మనకి ప్రాయోగిక జ్ఞానం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పరిశీలన ద్వారా మనకి వచ్చే జ్ఞానం ఏంటంటే ప్రాయోగిక జ్ఞానం. సో ఈ లైన్ అర్థమైంది అనుకుంటాను. సైన్స్ ప్రక్రియల ఫలితంగా సైన్స్ ఉత్పత్తులను ఏర్పడతాయి. ఈ సైన్స్ ఉత్పత్తులన్నీ కలిపి మనం సైన్స్ ద్రవ్యాత్మక నిర్మాణం అని చెప్పొచ్చు. తర్వాత మనకి పరిశీలన ద్వారా మనకి ప్రాయోగిక జ్ఞానం అనేది వస్తుంది. భావ్య పరిశీలన ద్వారా పరికరాల పరిశీలన వివరణ అనేది వస్తుంది మనకి. ఓకే, పరిశీలన ద్వారా ఏమొస్తుంది, ప్రాయోగిక జ్ఞానం వస్తుంది. భావ్య పరిశీలన ద్వారా మనకి పరికరాల పరిశీలన వివరణ అనేది వస్తుంది. ఈ ప్రాయోగిక జ్ఞానం పొందినటువంటి శాస్త్రవేత్తలు యథార్థాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలను ప్రతిపాదిస్తారు. సో పరిశీలన ద్వారా మనకు వచ్చేది ఏంటి, ప్రాయోగిక జ్ఞానం. ఈ ప్రాయోగిక జ్ఞానం పొందినటువంటి శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే యథార్థాలని, సూత్రాలని, సిద్ధాంతాలని, నియమాలని ప్రతిపాదిస్తారు. సో ఈ జ్ఞానమే మనకి సిద్ధాంతపరమైనటువంటి జ్ఞానం. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే ఈ సైన్స్ ద్రవ్యాత్మక నిర్మాణంలో క్రమబద్ధమైన జ్ఞానం ఉంటుంది. ఈ క్రమబద్ధమైన జ్ఞానంలో ఒకటి ఏంటంటే ప్రాయోగిక జ్ఞానము, రెండోది ఏంటంటే మనకి సిద్ధాంత పరిజ్ఞానము. అంటే పరిశీలన ద్వారా ప్రాయోగిక జ్ఞానం అనేది మనకు వస్తుంది. ఓకేనా, ఈ ప్రాయోగిక జ్ఞానం పొందినటువంటి శాస్త్రవేత్తలు ఏం చేస్తారు,
యథార్థాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాల్ని ప్రతిపాదిస్తారు. మరి ఈ జ్ఞానం ఏంటి? సాధారణీకరణాలు, భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు ఉన్నటువంటి పరిజ్ఞానం ఏంటి? సిద్ధాంతం అనేటువంటి పరిజ్ఞానం. కాబట్టి క్రమబద్ధమైనటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి సిద్ధాంత పరిజ్ఞానం అనేది ప్రాయోగిక జ్ఞానం నుంచి ఏర్పడుతుంది అని చెప్పొచ్చు. లేదా ప్రాయోగిక జ్ఞానం పొందినటువంటి శాస్త్రవేత్తలు యథార్థాలని, సూత్రాలని, సిద్ధాంతాలని, నియమాలని ప్రతిపాదిస్తారు. కాబట్టి ఇవన్నీ ఉన్నటువంటి జ్ఞానమే సిద్ధాంతమైనటువంటి పరిజ్ఞానం అని చెప్పొచ్చు. కాబట్టి క్రమబద్ధమైనటువంటి జ్ఞానంలో రెండు ఉంటాయి: ప్రాయోగిక జ్ఞానము, సిద్ధాంత పరిజ్ఞానము. మరి ప్రాయోగిక జ్ఞానంలో ఏముంటాయి? ప్రత్యక్ష పరిశీలన వివరణలు, పరికరాల పరిశీలన వివరణలు, వాస్తవాలు, యథార్థాలు ఉంటాయి. మరి సిద్ధాంత పరిజ్ఞానంలో కాన్సెప్ట్స్, భావనలు ఉంటాయి, జనరలైజేషన్స్ ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఉంటాయి, థియరీస్ ఉంటాయి, లాస్ ఉంటాయి. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి అంశము నేను మీకు రేపు మార్నింగ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో కొంచెం ఇంకా ఒక అరగంట 1 అవర్ చెప్తే ఈ వీడియో అయిపోతుంది. కాబట్టి కొంచెం థ్రోట్ అయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది. కంటిన్యూస్గా వాగుతూనే ఉన్నాను. కాబట్టి మిగతా వీడియోలు నేను తర్వాత చేస్తాను. నేను ఎంతవరకు చెప్పానంటే రేపు సైన్స్ ద్రవ్యాత్మక నిర్మాణం మన కంటిన్యూషన్ అనేది రేపటి వీడియోలో మనం చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ బుక్ నేను తెలంగాణ వారి కోసం రాశాను. ఈ బుక్ కావాలంటే 9010407013 అనేటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. ఒకరోజు కాకపోయినా 2 రోజుని నేను చూస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.